ఏలదా మన పక్కింటి ఆయనట పోలీస్ స్టేషన్ లేసి బాగా మెత్తగా వచ్చిండ్రట. ఒక్కటే ఏడుస్తుంది. అవునా? ఎందుకు కొట్టిర్రంటే ఆయన ఇంకొక ఆయన ఇద్దరు తాగుబోతులు. ఇక ఇంట్లో పెళ్ళాలి పైసలు ఇయ్యరు అంటే దెబ్బలు పడతాయి వాళ్ళకు. అట్లా అని కష్టం చేసి చేత కాదు. ఇక వాళ్ళిద్దరు ఏం ప్లాన్ చేసిరంటే ఎవరి ఇల్లన్నా ఒకరి ఇల్లు దోసాలి. ఆ దోసుకొని పోయి మన ఇద్దరం బాగా 2-3 లక్షలకు దోసుకొని పోయి పాడుపడ్డ బంగ్లాకు పోయి ఆడ ఇద్దరం శరీరం పంచుకుందామని అనుకురట. అట్లనా? సరే అని ఇక వాళ్ళ ఇంట్లో పోయిరట. బాగానే ఇద్దరు భార్య భర్తలను కట్టేసిరట. బంగారం నగలన్నీ డబ్బంతా దోసుకురట. అట్లనా? దోసుకొని మూట కట్టుకొని తీసుకొని పోతురట. ఇక పాడుపడ్డ బంగ్లా పోదామని పోతురట. అంతలోనే కరెంట్ పోయిందట. శని కాదు, కరెంట్ పోతే పోయి కూసురట. పోయి అలా వండుకురట. పొద్దున్నే వంచుకుందామని తెల్లారు లేచి చూసేసరికట అదట పోలీస్ స్టేషన్ అట. అయ్యో, పాడుపడ్డిల్లు అనుకుని వాళ్ళు పోయిరు. పోలీస్ స్టేషన్ లో పోయిరట. ఎక్కడదా ఈ బంగారం అని పోలీసు వాళ్ళు లేచి పట్టుకొని మెత్తగా తన్నిరట. అట్లనా? అది కథ.